ఆలకించును. అంటే ఆ పరిస్థితులను బట్టి, ఆ జనులను బట్టి, ఆ యొక్క పాపమును బట్టి, ఆ దుర్మార్గతను బట్టి ప్రార్థించినప్పుడు మీకా ప్రవక్త యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి ఉన్నాడు. ఆలకించిన తరువాత 18, 19, 20 వచనాలు మనము చూసినట్లయితే, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడినైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుట యందును సంతోషించువాడు గనక నిరంతరము కోపముంచడు. ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. ఇక్కడ ప్రజల యొక్క పాపను బట్టి, దుర్మార్గతను బట్టి మీకా నా రక్షకుడు నాకు సహాయము దయచేయును, నేను దేవుని కొరకు ఎదురు చూస్తున్నాను అని ఆశ కలిగి వారిని బట్టి ప్రార్థించినప్పుడు దేవుడు వారి యందు జాలి పడెను. వారి యందు జాలి పడడమే కాదు, కానీ వారి అందరి దోషములన్నిటిని కూడా పరిహరించి అన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని లేఖన భాగములున్న సర్వసత్యములను మనము వినేటప్పుడు, దేవుని వాక్యమును, దేవుని మాటలను మనము వినేటప్పుడు మన యొక్క జీవితం ఎలాగున్నది, మన పరిస్థితులు ఎలాగున్నవి, మనం ఈ లోకములో జీవించేటప్పుడు లోకానుసారముగా మనము జీవిస్తున్నామా, లేక దేవుని యొక్క ఆత్మచేత మనము నింపబడే వారముగా ఉన్నామా అని ఒకసారి మనము ఆలోచన చేయాలి. మన యందు జాలి పడాలి అంటే, మన యందు కనికరపడాలి అంటే, మన పాపములన్నిటినీ క్షమించాలి అంటే మనము చేయవలసిన పని ఏమిటి? దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని మాటలను వింటున్నాం, కానీ మన పాపములను దేవుని ఎదుట ఒప్పుకునే వారముగా ఉన్నామా? దేవునితో సహవాసము చేసేటప్పుడు, దేవుని మాటను వినేటప్పుడు, దేవుని వాక్యము మనలో ఉన్నదని అనుకుంటూ మరలా మనము పాపాన్ని ప్రేమించే వారముగా ఉంటే, ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. పత్రిక లేఖన భాగంలో మనము చూస్తున్నట్లయితే, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు. సౌలు పౌలుగా మారక మునుపు క్రైస్తవులను, క్రీస్తు బిడలను, స్త్రీలనేమి పురుషులనేమి ప్రతి ఒక్కరిని కూడా ఎందుకు హింసించుచున్నాడు అంటే, ఎవరు కూడా దేవుని నామమును బట్టి ప్రకటన చేయకూడదు, ఎవరు కూడా దేవుని మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు, ఎవరు కూడా రక్షకుడైన యేసును బట్టి సువర్తమానము ప్రకటన చేయకూడదని వాళ్ళను హింసిస్తూ ఉన్నాడు. అనేకమైన పత్రికలను ముద్రించి పంచుతున్నాడు సౌలు. ఎందుకంటే దేవుని ఆత్మ సౌలు మీద ఉండక మునుపు లోకానుసారుగా జీవించాడు కాబట్టి, దేవుని ఆత్మకు వ్యతిరేకముగా జీవించి ఉన్నాడు కాబట్టి, దేవుని యొక్క సహవాసము ఎరిగి ఉండక లోకముతో స్నేహము చేసి ఉన్నాడు కాబట్టి, దేవుని ఆత్మ అతని మీదికి రావాలి అంటే, దేవుడు అతనితో మాట్లాడాలి అంటే, దేవునితో సహవాసము చేయాలి అంటే, తన పాపములన్నిటినీ ఒప్పుకునే స్థితి దేవుడు కలుగు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడలారా, మనం కూడా అనునిత్యము దేవునిని ప్రార్థన చేస్తున్నాం. మనము కూడా ప్రతిరోజు దేవునిని ప్రార్థించుచు దేవుని మాటలు వినుచున్నాము. కానీ మన ఆత్మీయ జీవితం ఎలాగున్నదో ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితము దేవునికి ఇష్టమైనదిగా ఉన్నదా, అయిష్టముగా ఉన్నదా
అని మనము పరిశీలన చేసుకోవాలి. మనము పరిశీలన చేసుకోవాలి అంటే మనందరము కూడా దేవుని కొరకు ఎదురు చూసే వారముగా ఉండాలి. మీకా ప్రవక్త చెప్తున్నాడు, నా రక్షకుడైన దేవుని కొరకు నేను ఎదురు చూస్తాను, ఎందుకంటే నా దేవుడు నాకు సహాయము చేయును. ఎవరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు మీకా? తన ప్రజలను బట్టి, తన పట్టణాన్ని బట్టి, తన స్థితిగతులను బట్టి, వారి యొక్క దుర్మార్గతను బట్టి, వారి యొక్క పాపమును బట్టి ప్రతినిత్యము ప్రార్థన చేయుచున్నాడు. ప్రార్థన చేసిన మీకా చేసిన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలము అనుగ్రహించి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో త్రిత్వములోని 3వ ఆదివారములోనికి మనందరము కూడా ప్రవేశించి ఉన్నాము. ఈ త్రిత్వ కాలము మానవుని యొక్క జీవితము పరిశీలన చేసుకోవడానికి దేవుడు గొప్ప అవకాశమును అనుగ్రహించి ఉన్నాడు. ప్రతి ఒక్క ఆదివారము మొదటి త్రిత్వము నుంచి మరి చివరి వరకు కూడా మానవుని యొక్క జీవితం ఏంటి, వాళ్ళ యొక్క పరిస్థితులు ఏమిటి, వారి ప్రవర్తన ఏమిటి, వారు చేసే పనులు ఏమిటని ప్రతి వారము ఏదో ఒక మాట మన హృదయములకు హత్తుకుంటుంది. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరిన మనందరము కూడా దేవుని కొరకు కనిపెట్టాలి అంటే, దేవుని యొక్క సువర్తమానము వినే మనందరము కూడా మనం ఏమి చేయాలి? దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకునే వారముగా ఉన్నామా, లేకపోతే మన పాపములతోనే మనము జీవించే వారముగా ఉన్నామా? దేవుని కొరకు దేవుని సన్నిధిలో చేరిన మనందరము కూడా మనము చూస్తున్నట్లయితే 7వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనాన్ని ఒక్కసారి మనము చూద్దాం. ఆయన మరల మన యందు జాలి పడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. మన యందు జాలి పడాలి అంటే, మన పాపములను కప్పుకొనక దేవుని ఎదుట ఒప్పుకోవాలి అంటే మనం ఏమి చేయాలి? సమూయేలు 2వ గ్రంథములో మనము చూస్తున్నట్లయితే, సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని ఒక్కసారి మనము చూస్తున్నట్లయితే, దేవుని ఎదుట దేవుని సన్నిధిలో చేరిన మనందరము కూడా మన పాపములను ఒప్పుకునే వారముగా ఉన్నామా? దేవుని కొరకు ఎదురు చూస్తున్నామే కానీ సిద్ధపాటు లేని వారముగా ఉంటే మనం ఏం చేయాలి చూద్దాం. 12వ అధ్యాయము 2వ సమూయేలు 12వ అధ్యాయము 13వ వచనాన్ని ఒక్కసారి మనము చూద్దాం. నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును నీ యందు నేను జాలిపడి, మీకా గ్రంథములో మీ యందు నేను జాలిపడి మీ పాపములన్నిటినీ క్షమించి అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఇక్కడ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. సమూయేలు 2వ గ్రంథములో 12వ అధ్యాయములో మనము చూసినట్లయితే, నాతాను దావీదుతో అంటున్నాడు, నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. నేను పాపము చేసి ఉన్నాను, నా పాపము పోవాలి అంటే నేనేమి చేయాలంటే, మరి నాతాను చెప్తున్నాడు, నీవు నీ పాపముల నిమిత్తము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడుము. నీవు చావకుండా ఉండాలి అంటే నీవు చేసిన ఆ పాపమును బట్టి కన్నీరు విడుచుచు దుఃఖించుచు దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ దేవుడు తోడుగా ఉండటమే కాదు, దేవుని యొక్క ఆత్మ నీతో కూడా ఉండును. ఇక్కడ మన పాపములు పరిహరింపబడాలి అంటే మనము చేసిన పాపమును బట్టి నిజమైన పశ్చాత్తాపము కలిగి
ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ద్వారా మన పాపములు క్షమించబడతాయి. మొట్టమొదటిది. రెండవదిగా మనము చూసినట్లయితే 78వ సంకీర్తన 38వ వచనాన్ని ఒకసారి మనము చూసినట్లయితే 78వ సంకీర్తన 38వ వచనంలో మనము ఇక్కడ లేఖన భాగములో మనము చూసినట్లయితే చదువు. అయితే ఆయన వాత్సల్య పూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు. మన దేవుడి ఎలాంటి దేవుడు అంటే కరుణ వాత్సల్యము కలిగిన దేవుడు. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపు కొనక పలుమారు కోపము అణుచుకొనువాడు. ఎరిగి ఎరిగి నేను చెడిపోతిని. దేవుడు ఎప్పుడు కోపపడు దేవుడు కాడు. ఆయన వాత్సల్యము కలిగిన దేవుడు. నశించిపోవట దేవునికి ఇష్టమైనది కాదు. కానీ నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. నీవు నేను ఎలా జీవిస్తున్నాం? నాతాను తెలియజేస్తున్నాడు దావీదుకి, నీ పాపమును బట్టి నీవు పశ్చాత్తాపము నొందుము. నీవు చేసిన తప్పును దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే నీకు పాప క్షమాపణ దొరుకుతుంది. రెండవదిగా మనము చూసినట్లయితే దేవుడు వాత్సల్య పూర్ణుడు కనుక ప్రతి వారిని రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. నశించిపోవట దేవునికి ఇష్టము లేదు. మూడవదిగా మనము చూసినట్లయితే మన దోషములన్నిటిని కూడా పరిహరించును. ఎట్లా పరిహరించునంటే 85వ సంకీర్తన 2వ వచనాన్ని మనం చూసినట్లయితే నీ ప్రజల దోషమును నీవు పరిహరించి ఉన్నావు. దేవుని ఎదుట మన దోషములను మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము ఒక కన్నీటి ప్రార్థన చేస్తామో, దేవుడు తప్పకుండా మన దోషములన్నిటిని కూడా పరిహరింపబడాలి అంటే మనం ఏమి చేయాలి అంటే నిజమైన పశ్చాత్తాపము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండాలి. ఆ నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుందంటే మన పాపముల చేత మనం ఎప్పుడైతే పీడింపబడతామో, మన రుగ్మతల చేత ఎప్పుడైతే మనము ఈడవబడతామో, ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన వాటి కోసమే మన జీవితములను నాశనము చేసుకుంటామో, ఏదో ఒక దినమున దేవుడు మనలను పట్టుకోడా? సౌలుకి శక్తి ఉన్నంత సేపు ఇష్టం వచ్చిన రీతిగా, అంటే ఈ లోక సంబంధంతో స్నేహము చేసినప్పుడు ఇష్టం వచ్చినట్లు జీవించి ఉన్నాడు. కానీ దేవుడు ఏదో ఒక దినమున ప్రతి మనుష్యుని పట్టుకోడా? మీ అపరాధముల చేతను పాపముల చేతను ఒకవేళ మనము చచ్చిన వారముగా ఉంటే, ఆయనతో బ్రతకాలి అంటే, ఆయనలో జీవించాలి అంటే, ఆయన ప్రేమను చూడాలి అంటే, ఆయన కరుణను ఆయన జాలిని మనము చూడాలి అంటే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. జాలి చేత తన హస్తములను చాపి ఉన్నాడు. హృదయం అనేది తలుపు నొద్ద నుండి దేవుడు తట్టుచున్నాడు. హృదయ ద్వారములు ఒకవేళ మూయబడితే హృదయ ద్వారములు తెరవబడాలి అంటే దేవుని మాటను మనము వినేవారముగా ఉండాలి. హృదయం అనేది తలుపు నొద్ద నుండి దేవుడు తట్టుచున్నాడు. జాలి చేత తన హస్తమును జాపి ఉన్నాడు. జాలి చేత తన హస్తమును చేయగోరి అనిశము కనిపెట్టు. చాలమ్మా.
హృదయం అనేది తలుపు నొద్ద నుండి దేవుడు తట్టుచున్నాడు. జాలి చేత మనలను పిలుస్తున్నాడు, తన చేతులను చాపుచున్నాడు. ఎందుకంటే ఇకనైనాను ఇప్పుడైనాను నీవు మారు మనసు కలిగి పశ్చాత్తాపము కలిగి నీవు దుఃఖిస్తే దేవుడు తప్పకుండా తన బలిష్టమైన చేతి క్రిందకు మనలను తన కోడి తన రెక్కల నీడలో తన బిడలను ఎలాగో కాస్తుందో అదే రీతిగా దేవుడు మనలను కాయును. నీవు నేను ఎలా జీవిస్తున్నాం? దేవుని మాటను వింటున్నాం, దేవుని వాక్యములు వింటున్నాం, దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తున్నాం. మన పాపములను కప్పుకునే వారముగా ఉన్నామా? మన పాపములను మరి కప్పుకొని ఇంకా దేవునితో నేను సహవాసము చేయాలని ఆలోచన కలిగి ఉన్నామా? ఒకవేళ విడిచిపెట్టాలని ఆలోచన కలిగి ఉంటే విశ్వాసము కలిగి ప్రార్థించే వారముగా ఉండాలి. పక్షవాయువు గలవానిని తీసుకొని వచ్చినప్పుడు మీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది, మీ విశ్వాసము గొప్పది అని పక్షవాయువు గలవానిని దేవుడు స్వస్థత పరచి ఉన్నాడు. ఒకవేళ శారీరక రుగ్మతల చేత, ఒకవేళ అనారోగ్యములతో, ఒకవేళ మరి హృదయ వ్యాధితో మనము బాధపడితే దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడి ఎలాంటి దేవుడు అంటే జాలి కలిగిన దేవుడు. మన దేవుడి ఎలాంటి దేవుడు అంటే కరుణ కలిగిన దేవుడు. మన దేవుడి ఎలాంటి దేవుడు అంటే మన పాపములన్నింటినీ క్షమించే దేవుడు. నా తాను చెప్తున్నాడు దావీదుతో, నీ పాపములను కప్పుకొనక నీ దేవుని ఎట నీ పాపములు ఒప్పుకున్న తర్వాత దావీదు చెప్తున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగుచే ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాడు. మరి పాత నిబంధన లేఖన భాగములో మనము చూసినట్లయితే మీకా ప్రవక్త తన ప్రజలను బట్టి మరి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మీకా ప్రవక్త యొక్క ప్రార్థనను ఆలకించి వాళ్ళ యొక్క ప్రజల యొక్క దోషములన్నిటినీ క్షమించి వారి మీద జాలి చూపి ఉన్నాడు. మరి ఈ పాఠ్య భాగము ద్వారా మనము నేర్చుకునవలసింది ఏమిటంటే దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకునే వారముగా ఉండాలి. దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకుంటే తప్పకుండా రక్షణ అనుభూతిలోనికి మనం వస్తాము. మరి పత్రిక లేఖన భాగంలో మనము చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయములో మనము చూసినట్లయితే మరి సౌలు యొక్క జీవితము మనం ఎన్నోసార్లు వాక్యాన్ని విని ఉన్నాము. సౌలు ఎలాంటి వాడు అంటే ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఏం చేస్తున్నాడు? సౌలు దేవుని యొక్క శిష్యులను, దేవుని యొక్క మరి మాటలను చెప్పేవారిని హత్య చేయుటకు కూడా వెనకాడే వ్యక్తి కానే కాదు. ఎందుకంటే దేవుని ఆత్మ సౌలు మీద లేనప్పుడు ఈ లోకంతో స్నేహము చేసి ఉన్నాడు. మరి మనము చూసినట్లయితే అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఇప్పటి వరకు చీకటిలో ఉన్న సౌలుకు ఆ చీకటిని పారద్రోలడానికి, ఆ చీకటిని తీసివేయడానికి దేవుని యొక్క ఆత్మ అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించు వారు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉందురు. ఆ జీవపు వెలుగులోనికి నడిపించడానికి దేవుని యొక్క వెలుగు ఆకాశము నుండి అకస్మాత్తుగా వచ్చి ఉన్నది. వచ్చినప్పుడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు, తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా
నీవెవడవని అతనిని అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును. సౌలు అడుగుతున్నా, అసలు నువ్వెవడవు, అసలేంటి అని అడుగుతున్నప్పుడు, నీవు హింసించుచున్న యేసును నేనే. అందుకనే వాక్యం చెప్తుంది, మీ అపరాధముల చేతను పాపముల చేతను అనునిత్యము మనము దేవునిని శోధించే వారముగా ఉంటే, అనునిత్యము దేవునికి ఆయాసకరముగా ఉంటే, అనునిత్యము దేవునికి హేయకరముగా ఉంటే, ఈ ఉదయకాల సమయములో మన పాపములన్నిటినీ జ్ఞాపకము చేసుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో, దేవుడు తప్పకుండా ఆయన యొక్క వెలుగు మన మీదకి ప్రకాశింప చేయును. సౌలుగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ సౌలు మీదకి రాలేదు, కానీ 3 దినాలు చూపు లేక అన్నపానములు ఏమియు పుచ్చుకొని ఉండలేదు. ఎవరు అంటే సౌలు. ఎన్ని దినాలు? 3 దినాలు. 1 గంట లేట్ అయితేనే మనం అబ్బో అల్లా కొల్లోలం చేసేస్తాం. ఒక 10 నిమిషాలు లేట్ అయితే ఓర్చుకోలేం. సమయానికి మనము ఇవ్వలేకపోతే ఓర్చుకోలేం. ఎంతసేపండి, ముగించండి, ఆకలి అవుతుంది అనే ప్రజలు కూడా లేకపోలేదు. భోజనమే అది తప్ప మనకేమీ తిండితోనే ఉంటాం. దేవుని రాజ్యంలో వాళ్ళు ప్రవేశించరని ప్రకటన గ్రంథంలో ఉంది ఈ మాట. తిండిబోతులను, ఆ మాట కూడా చెప్తా, తిండిబోతులను, త్రాగుబోతులను, వ్యభిచారులను, నరహంతకులను వీళ్ళెవరు కూడా దేవుని రాజ్యములో ప్రవేశించలేరు. వారి కడిపే వారి దేవుడు. కానీ ఇక్కడ సౌలు ఇంకా దేవుని ఎరగల. దేవుని యొక్క వెలుగే వచ్చింది ఆయన మీదికి. 3 దినాలు అన్నపానములు లేక సౌలు జీవించి ఉన్నాడు. మరి ఉపవాసం ఉండి మనము ప్రార్థించినప్పుడు, మన ఉపవాసం అంటే ఏంటంటే 1 గ్లాస్ పాలు, 2 అరటికాయలు, అది ఉపవాసం అని ఎవరు కూడా అనరు. కొంచెం తీసుకున్నాం, అది కాదు. నోటిలో ఈ యొక్క లాలాజలము కూడా మనం అంత కఠినంగా ఉండలేము అనుకో. ఉన్న కొద్దిసేపైనా పవిత్రముగా, పరిశుద్ధముగా, దేవునికి ఇష్టముగా, దేవునికి అనుకూలముగా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన మనవి ఆలకించి తగిన కాలమందు జవాబు ఇచ్చునని నేను ఖచ్చితంగా చెప్తా. నా దేవుడు నా పక్షమున ఉన్నాడని ధైర్యంగా చెప్పగలవా మనం? సౌలుగా ఉన్నప్పుడు దేవుని వెలుగు అతని మీద ప్రకాశించినప్పుడు 3 దినాలు అన్నపానము లేకుండా సౌలుకు దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏమిటంటే, అననీయకు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి సౌలు దగ్గరికి. అననీయ చెప్తున్నాడు, అతను మంచోడు కాదయ్యా, క్రైస్తవుల్ని హింసించాడు, అనేకమైన శ్రమలకు గురి చేశాడు, స్త్రీలను హింసించాడు, ఎవరిని కూడా వదిలిపెట్టకుండా అనేకమైన ఘోరమైన తప్పిదములు చేసిన వ్యక్తి దగ్గరకు నన్ను వెళ్ళమంటున్నావు అన్నప్పుడు, నువ్వు వెళ్ళు, సౌలు దగ్గరకు నువ్వు వెళ్ళన్నప్పుడు, అది మానవుని యొక్క నైజం. మనం కూడా ఒక మాట చెప్పినప్పుడు 100 సమాధానాలు చెప్తాం కదా. మనకిష్టం లేకపోతే ఏదైనా చెప్పేస్తాం. మనకి కష్టముగా ఉన్న ఆ పని ఇష్టమైతే చెప్పకముందే వెళ్ళిపోతాం. అర్థం చేసుకోవాలి. మనకి ఇష్టం లేకపోతే 100 మాటలు చెప్తాం. మనకిష్టమై కష్టమైన నిమిషంలో ఆ పని చేస్తాం. అది మానవుని నైజం. కానీ ఇక్కడ అననీయ వెళ్ళిన తర్వాత అననీయ అందుకు, నీవు ప్రభువా నీవు వెళ్ళుము, అన్యుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుంటే వారి ద్వారా అనేకమైన అద్భుతాలు దేవుడు చేయిస్తాడు. కానీ ఇప్పుడు అనేక మంది బోధకులయ్యారు,
అనేక మంది సువార్తను చెప్తున్నారు, అనేక మంది సంఘములను చీల్చి అనేక సంఘాలు కట్టుచున్నారు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు కొందరే. వాళ్ళే ఎలాంటి ఇది లేకుండా దేవుని యొక్క సువార్తను ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ముందు ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తడానికి సంసిద్ధత కలిగిన వాడే నిజమైన సేవకుడు. ఒక బాధ వచ్చిన వెంటనే మనం ఏం చేస్తాంలేండి, ఆ సేవ మనం అసలు చేయలేమండి అని వెనక్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇక్కడ అననీయాకు చెప్తున్నాడు, వెళ్ళు, నేను అతనిని ఏర్పాటు చేసుకున్నాను. ఏర్పాటు చేసుకోవడమే కాదు, మరి అతడు అననీయ ఇంటిలోనికి ప్రవేశించిన తరువాత జరిగిన అద్భుతం ఏంటో దేవుని లేఖన భాగంలో చూద్దాం. అననీయ వెళ్ళి ఆ ఇంట అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. 2 పనులు ఇక్కడ జరిగినాయి. అతని మీద చేతులుంచి నీవు దృష్టి పొందినట్లు అంటే ఆత్మీయ నేత్రములు మూయబడి ఉన్న సౌలు యొక్క కన్నుల పాపపు పొరలను తీసివేసి ఆత్మీయ నేత్రములు తెరవబడాలి అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేస్తుంది. నీ దృష్టి పొంది పరిశుద్ధాత్మ అతని మీద కుమ్మరించెను. కుమ్మరించటమే కాదు, సౌలు యొక్క జీవితము పౌలుగా మార్చబడి ఉన్నది. పౌలుగా మార్చబడిన తర్వాత సౌలు చేసిన పని ఏమిటంటే తన తప్పును తను తెలుసుకొని దేవుని కోసమే జీవించి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును వినుచున్న నీవైనా నేనైనా మనం ఎలాగూ జీవిస్తున్నాం? వ్యక్తిగతముగా మన పాపములను ఒప్పుకునే వారముగా ఉండాలి. ఒప్పుకోవాలి అంటే మనము చేయవలసినది ఏమిటంటే దేవుని వాక్యము అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని విడిచిపెట్టువాడే వర్ధిల్లును. సామెతల గ్రంథంలో ఆ మాట ఉన్నది, అతిక్రమములను దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడు. అననీయ, సప్పీరా ఇంతకేనన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? అబద్ధమాడారు, దాచిపెట్టుకున్నారు, ప్రాణాన్ని కోల్పోయారు. ఇక్కడ సౌలు తన పాపములను దాచిపెట్టుకోలా, తన పాపములన్నిటినీ విడిచిపెట్టి ఉన్నాడు. కాబట్టి దేవుని ఆత్మ పౌలు మీదికి వచ్చి ఉన్నది. రెండవదిగా మనము చూసినట్లయితే మరి దేవుని ఎదుట మన దోషములను కప్పుకునే వారముగా ఉండకూడదు. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనము చూద్దాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనము చూసినట్లయితే చివరి భాగములో, నీవు అటు ఇటు పోయి నీ దోషమును ఒప్పుకొనుము, ఇదే యెహోవా వాక్కు. పైన ఏం చదవమ్మా, నీ దేవుడైనా యెహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలుసుకొనుటకు నీవు ఇటు అటు పోయి నీ దోషమును ఒప్పుకొనుము. ఉంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నులివెచ్చని స్థితిలో ఒకవేళ నీవు ఉంటే బయటికి ఉమ్మివేయబడతావు. ఇకనైనాను ఇప్పుడైనాను నీవు మారు మనస్సు పొందుము, నీ పాపములను ఒప్పుకొనుము. పాపములను ఒప్పుకోవడమే కాదు, కానీ పాపములను ఒప్పుకున్న తర్వాత దేవుడు మనల్ని ఏమి చేయనంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో మనము చూసినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో మనము చూసినట్లయితే,
మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దుర్నీతి కలిగిన సౌలును దేవుని రక్తము చేత కడగబడిన తర్వాత పవిత్రునిగా చేసి పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములన్నిటినీ క్షమించును. అపరాధిని యేసయ్య కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్య మన పాపముల చేత ఎప్పుడైతే మనము ఈడవబడతామో దేవుని కృప కాపుదల ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉండదు. మనం ఏం చేయాలి అంటే సమస్త దుర్నీతి నుండి మనము విడవబడాలి అంటే దేవుని ఆత్మ చేత మనము ముద్రించబడే వారముగా ఉండాలి. మరి దేవుని ఆత్మ చేత మనము ముద్రించబడాలి అంటే మనమందరము చేయవలసిన పని ఏమిటంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలిగించును. దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎప్పుడు వస్తుంది? అది మనకి చెప్పండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము మనకి ఎప్పుడు వస్తుందంటే మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని దేవుని తట్టు తిరగాలి. ఎప్పుడు తిరుగుతాం? దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఆత్మానుసారముగా జీవించాలని ఆశపడతామో, ఎప్పుడైతే దేవుని యొక్క కృపను కలిగి ఉండాలని ఆశపడతామో దేవుడు తప్పకుండా రక్షణార్థమైన మారు మనస్సును మనకి కలిగించును. ఆ రక్షణార్థమైన మారు మనస్సు మనల్ని ఎక్కడికి నడిపించునంటే రక్షణ అనుభూతిలోనికి నడిపించును. ఆ రక్షణార్థమైన మారు మనస్సు మనకి ఎప్పుడవుతుందంటే విరిగి నలిగిన మనస్సే ఆయనకిష్టమైన బలి. విరిగి నలిగిన మనస్సే ఆయనకిష్టమైన బలి. రక్షణ అనుభూతిలోనికి వచ్చిన తరువాత విరిగి నలిగిన మనస్సును మనము కలిగి జీవిస్తే తప్పకుండా ఆయనకిష్టమైన వారముగా జీవిస్తాం. ఆయనకిష్టమైన వారముగా ఉండడమే కాదు, ఆయన మాటను వినే వారముగా ఉండాలి. ఆయన మాటను మనము వినాలి అంటే 66వ మరి యెషయా గ్రంథము మీరు తర్వాత చదువుకోండి. మరి మనము రక్షణ అనుభూతిలోనికి మనము రావాలి అంటే మరి 34వ సంకీర్తన 18వ వచనములో ఆ మాట తెలియచేస్తుంది. అదే రీతిగా మరి విరిగి నలిగిన మనస్సును మనము కలిగి ఉండాలి అంటే 51వ సంకీర్తన 17వ వచనములో విరిగి నలిగిన హృదయము ఆయనకిష్టమైన బలి అని దేవుని లేఖన భాగము తెలియచేస్తుంది. యెషయా 66:2లో మనము చూస్తే ఆయన మాటను వినే వారముగా ఉండాలి. మరి సువార్త లేఖన భాగంలో మనము చూసినట్లయితే తప్పిపోయిన కుమారుని గురించి మనము చాలా మారులు విని ఉన్నాము. తప్పిపోయిన కుమారుని మనము మరి ఆ కుమారుని యొక్క జీవితం ఏంటో మనందరికీ తెలుసు. మరి తన యొక్క ఆస్తిని ఇవ్వమని తండ్రిని అడిగినప్పుడు తండ్రి ఏమీ మాట్లాడక తన ఆస్తిని తనకి ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత దూర ప్రాంతమునకు వెళ్ళి దుర్వ్యాపారము చేసి అనేకమైన పాపములకు దాసునిగా ఎంచబడి ఇష్టానుసారముగా జీవించి ఆ స్త్రీ అంతా పోయిన తరువాత పందులు పట్టు తినడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ యజమాని ఒప్పుకోలేదు. పందులు అంటే నిషిద్ధమైనవి, అంటే నిషిద్ధమైనవి తినడానికి కూడా యోగ్యుడిగా అంటే అతని యొక్క అధికారము లేదు. మరి తప్పిపోయిన కుమారుడు తన తప్పును తెలుసుకున్న తర్వాత మొట్టమొదటిగా చెప్పిన మాట ఏమిటంటే లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక్కసారి మనము చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 18వ వచనాన్ని ఒక్కసారి మనము చూద్దాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను
నీ ఎదుట నేను పాపము చేసి ఉన్నాను. మనం ఎప్పుడు పాడుకుంటాం? పాపిని నేనని ప్రభు పదముల కాడ. నేను లేచి నా తండ్రి ఎదుకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట నేను పాపము అంటే ఇంత గొప్ప మాట చెప్పి ఉన్నాడంటే దేవుడు తెలుసా తెలియదా? చిన్న కుమారునికి తెలుసా? దేవుడు తెలుసు, దేవుడు ఉన్నాడని తెలుసు, దేవునికి భయపడాలని తెలుసు. కానీ యవనప్రాయములో ఉన్నాడు కాబట్టి యవనేచ్ఛలకు లోనై యవనలతో నేను సహవాసము చేయాలి, నా ఇష్టానుసారముగా నేను జీవించాలని ఆశ కలిగిన అతని యొక్క ప్రాణమును ఎలా తృప్తిపరుచుకున్నాడు అంటే దుర్వ్యాపారము చేసి తన ప్రాణమును తృప్తి పరచుకున్నాడు. నేటి సమాజంలో మనము చూస్తే బిడ్డలు మన మాట వినే పరిస్థితుల్లో లేరు. వాళ్ళ ఇష్టానుసారముగా వాళ్ళు జీవిస్తున్నారు. అందుకనే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు. చిన్ననాటి నుంచి మన బిడ్డలను మన దేవుని యొక్క చిత్తము చొప్పున మనము పెంచితే తప్పకుండా అదే మార్గములో పయనించేవారుగా ఉంటారు. చిన్న కుమారుడు తన తప్పును తెలుసుకున్న తర్వాత తండ్రి యొద్దకు వెళ్ళి, నేను కుమారుని అనిపించుటకు యోగ్యుడను కాను, కూలివాండ్రలో ఒకనిగా ఉండుటకు మాత్రమే వెళ్ళి ఉన్నాడు చిన్న కుమారుడు. తన జీవితంలో కలిగిన పరితాపం ఏంటో దేవుని లేఖన భాగములో మనము చూద్దాం. మరి కీర్తన గ్రంథము 41వ సంకీర్తన 4వ వచనాన్ని ఒకసారి మనము చూద్దాం. తప్పిపోయిన కుమారుని యొక్క జీవితంలో కలిగిన పరితాపము 41వ సంకీర్తన 4వ వచనాన్ని ఒకసారి మనము చూద్దాం. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచునని మనవి చేసిన. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసిన, అది నిజమైన పశ్చాత్తాపం. నీ దృష్టి ఎదుట నేను పాపము చేసినాను, నన్ను కరుణింపుము. ఒకవేళ శారీరక రుగ్మతలు కలిగి ఉంటే నన్ను స్వస్థపరచుమని మనవి చేసి ఉన్నాడు. రెండవదిగా మనము చూసినట్లయితే 51వ సంకీర్తన 3వ వచనములో మనము చూసినట్లయితే 51వ సంకీర్తన, నా అతిక్రమములు నాకు తెలిసినవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ఎంత పశ్చాత్తాపము! తప్పిపోయిన కుమారుని యొక్క జీవితములో జరిగిన మొట్టమొదటి ఏంటి? నా పాపమేంటో నాకు తెలిసి ఉన్నది, నా అతిక్రమములేంటో నాకు తెలిసి ఉన్నది. మూడవదిగా మనము చూసినట్లయితే నేను తండ్రి ఎదుటను నీ ఎదుటను పాపము చేసి ఉన్నాను, నీ కుమారుడని అనిపించుటకు యోగ్యుడను కాను. యోగ్యుడను కాదు కాబట్టే కూలివాండ్రలో ఒకనిగా ఉండుటకు నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. తండ్రి ప్రేమ మారనిది కదా. ఈరోజు ఫాదర్స్ డే. మనం ఈ స్థితిలో ఉన్నామంటే వాళ్ళు చేసిన గొప్ప త్యాగమే, త్యాగమూర్తులు వాళ్ళు. తండ్రి చిన్ననాటిలో మనకు నేర్పించిన విధానమే, తల్లిదండ్రులు మనకు చెప్పిన మాటలే మనం ఉన్నతముగా ఆశీర్వదింపబడుతున్నామంటే, నేను ఈరోజు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నాను అంటే నా తల్లిదండ్రులు చేసిన సేవయే, నా తల్లిదండ్రులు చెప్పిన మాటలే. నా తండ్రి యొక్క అభిష్టము ప్రకారముగా యాజకునికి ఒక భార్యగా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. నా తండ్రి ఇష్టాన్ని నేను ఉల్లంఘించలేదు, నీ ఇష్ట ప్రకారమే అని చెప్పాను. నా తండ్రి నన్ను ఆశీర్వదించాడు, నా దైవత దేవుడు అత్యున్నతముగా ఆశీర్వదించాడు. కనబడేది మన తండ్రి, కనబడని తండ్రి దైవ కుమారుడు కదా. తండ్రి ప్రేమ అపారమైనది. మురికి గుడ్డలతో, దుర్గంధముతో, చింపిరి జుట్టుతో, మాలిన్యము కలిగి తన కుమారుడు వచ్చుట చూచి, మేడ మీద నుంచి చూసి గబగబా దిగి వచ్చి తన కుమారుణ్ణి కౌగలించుకున్నాడు. అది తండ్రి ప్రేమ. తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ కల్మషము లేనిది.
కానీ నేటి సమాజంలో అంత కల్మషమే. ఒక కొడుకుని ఒకలాగా చూస్తారు, ఒక కొడుకు బిడ్డలను ఒకలాగా చూస్తారు, ఇంకొడుకుని ఇంకో బిడ్డ అలాంటి చూసే తల్లులు 90% ఉన్నారు ప్రస్తుత కాలంలో. ఒకనొక టైంలో లేరు అలాంటి వారు. ఇప్పుడంతా స్వార్థపూరితమైన కూతుర్లు వస్తేమి రాకపోతేమి, ఎవరితో పని లేదనే తల్లులు కూడా ఈ లోకంలో ఉన్నారు. ఏదో ఒక దినాన దేవునికి లెక్క అప్పచెప్పవలసినదే. కూతురుల్ని తరిమివేసి, కొడుకులను తరిమివేసి, కాని వారి కోసము ఆరాటపడే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. ఆరాటం పోరాటం ఈ లోకంలోనే. కానీ మనలను సృష్టించిన సృష్టికర్త ఆ ప్రేమను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు మనల్ని. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఎవరొస్తే ఏంటి, నా కూతురు వస్తే ఏంటి, నా కొడుకు రాకపోతే ఏమిటి, నేను హుందాగా ఉన్నానని తల్లులు ఈ లోకంలో లేకపోలేదు, తల్లిదండ్రులు. నేను చెప్పేది ఏంటంటే, మనల్ని ఎవరు విడిచినా మన దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. దూరం నుంచి కుమారుని చూసిన తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగలించుకొని తన ప్రేమను తెలియచేస్తున్నాడు. తండ్రి, నీ ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నీ కుమారునిగా ఉండుటకు నేను యోగ్యుడను కాను. దేవుని లేఖన భాగంలో చూద్దాం. యోబు గ్రంథములో మనము చూసినట్లయితే, నేను ముగించేస్తున్నాను, 29:14 మనము చూసినట్లయితే, 29:14 మనము చూసినట్లయితే, నేను నీతి వస్త్రము ధరించుకుని కనుక అది నన్ను ధరించను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయను. న్యాయముగా తన తప్పును ఒప్పుకొని దేవుని ఎదుట పాప క్షమాపణ పొంది, నీ కూలి వాండలో ఒకనిగా ఉండుటకు నాకు సహాయము దయచే ప్రభు అని తండ్రిని అడిగినప్పుడు, తండ్రి తన ప్రేమతో బిడ్డను తన హక్కును చేర్చుకొని ప్రశస్తమైన వస్త్రములను ధరింపచేసి, చేతికి ఉంగరము తొడిగి, కాళ్ళకు చెప్పులను జోడులను తొడిగించి, రాకుమారునిగా తన బిడ్డను ఏర్పాటు చేసి అందరిని పిలిచి విందు చేయించి, తప్పిపోయిన నా కుమారుడు మరలా బ్రతికెను, బ్రతికి నా యొద్దకు వచ్చి ఉన్నారు కాబట్టి నాతో కూడా మీరు సంతోషించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని మాట ద్వారా దేవుడు మనందరినీ బలపరుస్తున్నాడు. పాత నిబంధన లేఖన భాగంలో మనము చూసినట్లయితే, మీకా తన ప్రజలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, మీకా ప్రవక్త యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి వారి అందరి ఎదుట జాలిపడి వారి పాపములన్నిటినీ పరిహరించి ఉన్నాడు. రెండవది, సౌలును మనము చూసినట్లయితే, పత్రిక లేఖన భాగంలో మనము చూసినట్లయితే, సౌలుగా ఉన్నప్పుడు ఈ లోకములో జీవించినంత కాలము దుర్మార్గమైన పనులు జరిగించిన తరువాత, ఒక వెలుగు సౌలు మీదకి వచ్చిన తరువాత 3 దినముల అన్నపానములు పుచ్చుకొనుకున్నప్పుడు అననయ ద్వారా సౌలు బాప్తిసం పొంది ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ సౌలు మీదకి వచ్చినప్పుడు సౌలు పౌలుగా మారి ఉన్నాడు. పౌలుగా మారిన తర్వాత దేవుడు ఒక గొప్ప మాట చెప్తున్నాడు, ఇతడు నేను ఏర్పరచుకున్న సేవకుడు. అందుకని పౌలు చెప్తున్నాడు, నేను బ్రతికినను చనిపోయినను క్రీస్తు కోసరం, నేను క్రీస్తు కోసమే నేను పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడనైన నన్ను దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. తప్పిపోయిన కుమారుని మనము చూసినట్లయితే, లోకంతో స్నేహము చేసినంత కాలము, ధనముంతంత కాలము దేవుడు గుర్తు రాలేదు, తండ్రి గుర్తు రాలేదు. అన్ని పోయిన తర్వాత ఏమి లేని స్థితిలో, హీనమైన స్థితిలో, దీన స్థితిలో తండ్రికి కుమారుడుగా ఉండుటకు రాలేదు, కూలి వాండ్రలో ఒకనిగా ఉండుటకు వచ్చి ఉన్నాడు. కానీ
తండ్రి యొక్క అభిష్టం ఏమిటంటే తన కుమారుణ్ణి మన్నించి తన మురికినంతను తీసివేసి ప్రశస్తమైన వస్త్రములను ధరింపచేసి చేతికి ఉంగరము రాజరికానికి గుర్తు, రక్షణ వస్త్రములను ధరింపచేసి కాళ్ళకు జోడులను తొడిగించి ఈ నా కుమారుడు తప్పిపై బ్రతికెను, మరలా తిరిగి నా ఇంటికి వచ్చి ఉన్నాడని విందు చేయొచ్చు. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. అన్న వచ్చినప్పుడు ఇదంతా చూసి వ్యసన పడి ఉన్నాడు. క్రోధము, కోపము, ఆక్రోశము. నేను ఇంతకాలము దేవుడు మా నాన్నతో ఉంటే నాకెప్పుడు ఏమి కూడా చేయలేదు. ఎవరు తప్పిపోయారు? పెద్ద కుమారుడు తప్పాడా, చిన్న కుమారుడు తప్పాడా? ఎవరు తప్పిపోయాడు? చిన్న కుమారుడు తప్పిపోయి మరలా తిరిగి వచ్చాడు. పెద్ద కుమారుడు తండ్రితో ఉండి కూడా తప్పిపోయాడు. అంటే తన మనస్సంతా ఈర్ష్య, ద్వేషం, పగ, కల్మషం, సంకుచితమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నాం? దేవునికి ఇష్టమైన వారముగా ఉన్నామా? దేవునికి అయిష్టముగా ఉన్నామా? దేవునికి ఇష్టమైన వారముగా ఉంటే కుమారత్వము కలిగి మనము జీవించే వారముగా ఉంటాము. ఈ నా కుమారుడు తప్పిపై మరలా బ్రతికెను. లూకాసు వార్త 15:22 చదవాల్సిన అవసరం. 22లో మనము చూసినట్లయితే కుమారునిగా దేవుడు తన తండ్రి తన కుమారుని స్థిరపరచెను, తన పాపములన్నిటినీ క్షమించి ఉన్నాడు. మరి దేవునికి ఇష్టమైన ప్రవర్తనను కలిగి ఉన్నారు కాబట్టి దేవుని యొక్క ఆత్మ చేత ముద్రించబడి ఉన్నారు. 3 లేఖన భాగములు మనము చూసినట్లయితే మీకా ప్రవక్త తన ప్రజలను బట్టి ప్రార్థించినప్పుడు వారి అందరి పాపములను క్షమించి ఉన్నాడు, జాలి కలిగి ఉన్నాడు, దయ కలిగి ఉన్నాడు. వాళ్ళ పాపములన్నిటినీ పరిహరించి ఉన్నాడు. రక్షణ సునాదమును ఆ ప్రజలకు తెలియచేస్తున్నాడు. నీవు నేను ఎలా ఉన్నాము? సువార్త పత్రికా లేఖన భాగంలో మనము చూసినట్లయితే మరి సౌలు పౌలుగా మారి ఉన్నాడు. పౌలుగా మారిన తరువాత అనేకమైన శ్రమలు, అనేకమైన అవమానములు, అనేకమైన నిందలు పడినను పౌలు ఒక గొప్ప మాట చెప్పి ఉన్నాడు, నేను బ్రతికినను చనిపోయినను క్రీస్తు కోసమే జీవిస్తాను. మరి సువార్త లేఖన భాగంలో మనము చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు తన తప్పును తెలుసుకొని మరలా తిరిగి వచ్చాడు, తండ్రి యొక్క ప్రేమను పొందుకున్నాడు. మనం ఒకవేళ ఏమైనా తప్పిదములు చేస్తే, అనేకమైన పాపములను చేస్తే, తప్పిపోయే వారముగా ఉంటే మన తప్పులను మనము తెలుసుకొని దేవుని ఎదుటకు మనం వస్తే రక్షణ సునాదమును పొందుకునే వారముగా ఉంటాము. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. మరి పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేను మంచి పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, నాకు ఒక నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. మరి ఆనాటి జనాంగము, ఆ ప్రజలకు కూడా నీతి కిరీటాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. మరి పౌలుకి నీతి కిరీటాన్ని ఉంచి ఉన్నాడు. మరి నీతి వస్త్రముల ద్వారా మరి తప్పిపోయిన కుమారుని దేవుడు అలంకరించి ఉన్నాడు. మరి నీవు నేను ఎలా జీవిస్తున్నావు? ఒకవేళ మన పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారముగా ఉంటే ఈ ఉదయకాల సమయంలో మన పాపములన్నిటి ఒప్పుకొని దేవుని ఆత్మ చేత ముద్రించబడాలని, అలాగూ జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప కాపుతల నిరంతరము మీ ಎಲ್ಲರಿకీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమె నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్య గారికి, మీ అందరికీ ధన్యవాదాలు. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము